డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన రంగబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన రంగబాబు తనకు చెందిన 36 ఎకరాల భూమిని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆటోమేటిక్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు మంత్రి పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని, రంగబాబుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కోశాధికారి తాళాబత్తుల మురళీకృష్ణ రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగబాబుపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా కృష్ణా జిల్లాకు వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. ఒక రంగబాబు అనే ఆకతాయి ఒక టీవీ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కు 1-to-1 చేసి ఒక వీడియో హల్చల్ చేస్తా ఉంది. అవసరం లేని అభియోగాలు చేస్తూ ఆయన భూమి మీద నేను కబ్జా చేసినట్టు, రికార్డ్స్ మార్చినట్టు, అడంగలు మార్చినట్టు చూపిస్తా ఉన్నాడు. ఆయన చూపించేదల్లా ఆయన డాక్యుమెంట్స్ ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి ఇది ఆ రంగబాబు అనే వ్యక్తి 2025 17 7వ నెలలో నాకు ఇచ్చిన కంప్లైంట్. అందులో జోగి రమేష్ అనుచరులు అతని భూమి కబ్జా చేయబోతున్నారని చెప్పి ఆయన ఇచ్చిన కంప్లైంట్. తర్వాత అదే రోజున పార్టీ గ్రీవెన్స్ విజయవాడలో సబ్ రిజిస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది. ఇతనికి ఇదే పని, మనందరికీ కంప్లైంట్లు పెడతా ఉంటాడు, ఇతనికి పని పాట లేదండి, ఇతని మానసిక స్థితి కూడా అంత కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పడంతో అదే విషయం ఆయనతో చెప్తే అతను వాదోపవాదాలకు దిగినప్పుడు కొద్ది కోప్పడిన మాట వాస్తవం. అప్పటి నుంచి కూడా ఇతను ఏదో ఎలిగేషన్స్ చేస్తానే ఉన్నాడు.